యువ నాయకుడు నవీన్ యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అన్న. యూసఫ్ కూడా ప్రాంత ప్రజలకి ఒక ధైర్యం కల్పించడానికి, ఒక భరోసా కల్పించడానికి మన యూసఫ్ కూడా గడ్డ మీదకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ అన్నకి మనందరి తరఫున చప్పట్లతో స్వాగతం పలకాలని చెప్పి కోరుకుంటూ, ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్కి, పొన్నమన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి మహేష్ గౌడ్ గారికి, అజారుద్దీన్ గారికి, అనిల్ గారికి, అందరికీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఇక్కడ అన్నకి బ్రహ్మరథం పడడానికి వచ్చిన ప్రతి ఒక్క యువ సోదరులకు, మహిళలకు, పెద్దలకు అందరు కూడా నమస్కారం తెలియజేస్తూ, మరి ఈరోజు ఒక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందు నేను ఉన్నా అంటే దీన్నంతా కూడా మీ అందరి ఆశీర్వాదం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మీలో ఒక నాకు మీ బస్తీ పిల్లలైన నాకు మరి అంత అవకాశం రావడానికి కారకులైనటువంటి ఏఐసిసి పెద్దలు సోనియా గాంధీ మేడం గారికి, రాహుల్ గాంధీ గారికి, ఖర్గే గారికి, కేసీ వేణుగోపాల్ గారితో పాటు మరి మీ బాధలను తీరుస్తా అని, మీ కష్టాలకు మీకు ఒక సోదరుగా మీ సమస్యలు పరిష్కరిస్తూ మీకు అండగా ఉంటానని, మన ప్రాంత సమస్యలు పరిష్కరిస్తానని ఒక బలమైన నమ్మకంతో నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మనం పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి, మహేష్ కుమార్ గౌడ్ గారికి, ఇన్ఛార్జ్ మేడం గారికి, కేబినెట్ మంత్రులందరూ కూడా పాదాభి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి గతంలో 3 సార్లు బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు. మన ప్రాంతం ఏమన్నా అభివృద్ధి జరిగిందా? అభివృద్ధి జరిగిందా? మన ప్రాంతం అంతా కూడా అభివృద్ధి దేవుడెరుగు కానీ అన్యాయానికి గురైంది. ఏ రోజు కూడా మీరందరూ అవకాశం ఇచ్చారు కానీ ఈ గల్లీలలో ఒక ఎమ్మెల్యే రాలే, ఒక మంత్రి రాలే, మన సమస్యలు పట్టించుకోలే. సమస్యల మీద ఎవరైనా పోతే వాళ్ళ ముఖాన పేపర్లు కొట్టి గౌరవం కూడా ఇచ్చేటోళ్ళు కాదు. ఈరోజు ఒక చీఫ్ మినిస్టర్గా మన మధ్యలోకి రాలే అన్న, ఒక కామన్ మ్యాన్గా మన మధ్యలోకి వచ్చి మన బస్తీలల్లా, గల్లీలల్లా ఒక కామన్ మ్యాన్ లెక్క 4-5 రోజుల నుండి మన రేవంత్ అన్న తిరుగుతున్నాడు అంటే అర్థం చేసుకోవాలి. మన బస్తీ సమస్యలు పరిష్కరించడానికి, మన జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ ప్రజల సమస్యలు పరిష్కరించడానికి 3 మంత్రులను ఇక్కడ అపాయింట్ చేసి కోట్లాది రూపాయలతో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినారు. పొన్నమన్న గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, వివేకన్న గారు మన గల్లీలలో, బస్తీలలో తిరుగుకుంటా ఈ ప్రాంత సమస్యలను లిస్ట్ అవుట్ చేసుకొని కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీని బలపరచడానికి, జూబ్లీస్ బై ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి నిరంతరం కృషి చేస్తున్నటువంటి ఎమ్మెల్యేలు, చైర్మన్లు, మంత్రులు అందరూ కూడా వారి గౌరవం నిలబెట్టాలంటే మనం అందరం కూడా ఈ బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటూ, మరి పెద్దల గౌరవం నిలబెట్టాలా, రేవంత్ అన్న గౌరవం నిలబెట్టాలంటే మనం అందరం కూడా హైయెస్ట్ మెజార్టీతోని కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే పెద్దల గౌరవం నిలబెట్టడం అవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ ప్రాంతంలో యువకులు ఎదగకుండా అనేక కుట్రలు పన్నారు. నాకు అవకాశాలు రాకుండా చేయడం కాక అనేక తప్పుడు కేసులు పెట్టిరు. నాదే కాదు, నా కుటుంబం మీద, నా ఫాలోవర్స్ మీద, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద అనేక రకాల ఇబ్బందులకు గురి చేసినటువంటి విషయం మీ అందరికి తెలుసు. ఈరోజు సమయం వచ్చింది, సరైన నిర్ణయం తీసుకోండి. సింపతి సెంటిమెంట్ల గురించి ఎలక్షన్ రాదు, మన భవిష్యత్తు గురించి వస్తుంది. మన పిల్లల భవిష్యత్తు, మన ప్రాంత అభివృద్ధికి వచ్చినటువంటి ఎలక్షన్ ఇది. ఈరోజు రేవంత్ అన్న ప్రజాపాలన ప్రతి ఒక్కరికి నమ్మకం ఉంది. నేను గల్లీలలో, బస్తీలలో తిరుగుతుంటే మాకు అభివృద్ధికే మేము ఓటేస్తాం, రేవంత్ అన్నని బలపరుస్తామని చెప్పి చెప్పడం జరుగుతోంది. ఇదంతా కూడా ఈరోజు వచ్చినట్టు యువ సోదరులందరూ కూడా మనం కాంగ్రెస్ పార్టీని ఇక్కడ అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామా? ఇది నా ఎలక్షన్ అనుకోవట్లే, ఇది మీ ఎలక్షన్, మీ తమ్ముడు ఎలక్షన్, మీ బస్తీ వాసుడైనటువంటి మీ కొడుకు ఎలక్షన్. ఇది మనం అందరం కూడా మంచి మెజార్టీతో గెలిపించి అన్నకి గౌరవం నిలబెట్టాలని చెప్పి కోరుకుంటూ, ఈ ప్రాంతంలో అనేక సినిమా కార్మికులు కానీ, బస్తీ వాసులు కానీ ఎప్పటి నుండో మేము అండగా ఉంటాం. అదే రకంగా భవిష్యత్తులో కూడా మీకు అందరికీ సపోర్ట్గా ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరిస్తూ మంచి పేరు సంపాదించుకొని అన్న గౌరవం నిలబెడతానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, 11వ తారీఖు సీరియల్ నెంబర్ 2 మీద కాంగ్రెస్ చేతి గుర్తుకు ఓటేసి మంచి మెజార్టీతో గెలిపిస్తే రేవంత్ అన్న ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా శాశ్వత పరిష్కారం చేయడానికి మనకి భరోసా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, పెద్దల గౌరవం నిలబెట్టడానికి మనం కష్టపడాలని చెప్పి మరోసారి గుర్తు చేస్తూ
అందరికి కూడా ధన్యవాదాలు. సమయం దృష్టిలో పెట్టుకొని ఎక్కువ సమయం